ఈ వీడియోలో మనం కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇతరులకు పర్మిషన్ ఎలా ఇవ్వాలి, అంటే అనుమతిని ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి మనకు చెందిన వస్తువులను ఉపయోగించుకొనుటకు లేదా వేరొక విషయంలో ఇతరులు అనుమతిని అడిగినప్పుడు మనం అనుమతిని ఇవ్వటానికి కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. యూసేజ్ మరొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము. మనకు చెందిన వస్తువులను ఉపయోగించుకొనుటకు లేదా వేరొక విషయంలో ఇతరులు అనుమతి అడిగినప్పుడు మనం అనుమతిని ఇవ్వటానికి కెన్ అనే సహాయక క్రియను ఉపయోగించి వాక్యములను చెప్పవలెను. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. యు కెన్ కమ్ విత్ అస్, నీవు మాతో రావచ్చు. యు కెన్ యూజ్ మై పెన్, నీవు నా పెన్నును ఉపయోగించుకోవచ్చు. యు కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్, నీవు ఒక ప్రశ్నను అడగవచ్చు. యు కెన్ ఓపెన్ ద విండో, నీవు కిటికీని తెరవవచ్చు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెన్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి గివింగ్ పర్మిషన్, అనుమతిని ఎలా ఇవ్వాలనే దాని గురించి తెలుసుకోగలుగుతారు. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ కెన్, ఇది హెల్పింగ్ వర్బ్, ప్లస్ వర్బ్ 1, ఇది మెయిన్ వర్బ్. దీన్ని బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాము. ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. అదర్ వర్డ్స్ అనొచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ కూడా అనుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.